సో ఇక్కడ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ప్రీమియమ్స్ ఫాస్ట్గా రైజ్ అయితే పర్లేదు, ఎందుకంటే ఈ డెల్టా వాల్యూతోనే యాక్చువల్గా ఆప్షన్ గ్రీక్స్ ఉంటుంది అన్నమాట. దీనికి ఒక పెద్ద సబ్జెక్ట్. ఓకే, ఇందులోనే మనకి చాలా ఉంటుంది, గామా అని వేగా అని, అవన్నీ డీటెయిల్ చెప్తాను. ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. ఈధర్ మీరు కాల్ సైడ్ బై చేసినా పుట్ సైడ్ బై చేసినా, కానీ ఆప్షన్స్లోనే సెల్లర్స్ ఎక్కువ మెజారిటీ ఉంటారు. ఎందుకంటే కాల్ సైడ్ సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పుట్ సైడ్ సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు సెల్ చేస్తారంటే వీళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రీమియంని అలాగే చూడండి, థర్స్డే కల్లా ఇక్కడ ఉన్నవి అవుట్ ఆఫ్ ది మనీ ఏది ఉంటుందో, అంటే ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఉన్నాయి కదా, నిఫ్టీ పైకి వెళ్తా పర్లేదు, ఈ ప్రీమియమ్స్ అని రైజ్ అయిపోతాయి. ఈ ప్రీమియం రైజ్ అయిపోతాయి కాబట్టి పైకి వెళ్ళినప్పుడు ఇట్ సైడ్ పుట్ సైడ్ ఉన్న ప్రీమియమ్స్ అన్ని జీరో అయిపోతుంటాయి అన్నమాట. అవుట్ ఆఫ్ ది మనీలో ఉన్న ఈ ప్రీమియమ్స్ అన్నీ, వీటిని ప్రీమియమ్స్ అంటారు. ఇవన్నీ ప్రీమియమ్స్ అంటారు అన్నమాట. ఇవి థర్స్డేకి వచ్చే లోపల అవుట్ ఆఫ్ ద మనీ చెప్తున్నాను, కాల్ సైడ్ అయినా ఓకే, పుట్ సైడ్ అయినా మనకి జీరో అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మార్కెట్లోని వాళ్ళు సెల్లర్స్, ఇప్పుడు సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు పుట్ ఆప్షన్ సైడ్ సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోతే మనకి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే కాల్ సైడ్ సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, సెల్లర్స్ అంటే ఆప్షన్ సెల్ చేసేవాళ్ళు అనమాట, ఈ ప్రీమియం సెల్ చేస్తారు. మనం జనరల్గా బై చేస్తారు చాలామంది ఉన్న, ఇప్పుడు ఇంత ప్రీమియం 6,910 లాట్స్కి కొనేస్తారు. అదే దీన్ని సెల్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి మీరు ఒక 50 రూపీస్ ప్రీమియంని మీరు సెల్ చేశారు మీరు. ఓకే, జనరల్గా దీనికి మామూలు బయ్యింగ్కి అయితే తక్కువ డబ్బులో పడుతుంది మనకి, కానీ సెల్లింగ్ చేసినప్పుడు బ్రోకరు ఎక్స్ట్రా మనీ అడుగుతాడు, అందుకే హెడ్జింగ్ చేస్తారు చాలామంది. హెడ్జింగ్ చేసినప్పుడు తక్కువ డబ్బులు పడుతుంది అన్నమాట మనకి. అది ఎలాగైనా చూపిస్తాం చూడండి. జనరల్గా ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందని మన వ్యూ ఉంది మనకి. ఓకే, ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది కాబట్టి పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు ఒక లాట్. సెల్ చేసినప్పుడు ఎంత అడుగుతుంది సమ్మరీ చూసారా, చూపిస్తాను చూడండి. ఒక లాట్కి 57,370 ఎంత అడుగుతుంది. అది దీన్ని హెడ్జ్ చేశారనుకోండి, హెడ్జ్ మీన్స్ మార్కెట్ రైజ్ అవుతుంది, ఈ 58 ప్రీమియం జీరో అయిపోతే మీకు డబ్బులు వస్తాయి. దీంట్లో సగం మార్కెట్కి మీరు ఇచ్చారనుకోండి, 24 రూపీస్ బై చేశారు మీరు. ఓకే, బై చేసినప్పుడు చూడండి ఇప్పుడు మీకు తక్కువగా దొరికేస్తుంది అన్నమాట మీకు. ఓకే, అదే హెడ్జ్ మాట. ఓకే, ఇక్కడ మ్యాక్స్ లాస్ కూడా కరెక్ట్గా డిఫైన్ అయిపోయింది మీకు, ఎందుకంటే లాస్ మీకు రాదు అన్నమాట. అండ్ బ్రేక్ ఏమని చూసారా, ఇప్పుడు ఇక్కడ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది 23,587. బ్రేక్ ఏమనంటే ఈ బిలో క్లోజ్ అవనంత వరకు ఇది హోల్డ్ చేయొచ్చు, అంటే ఒక స్టాప్ లాస్ లాంటిది. ఓకే, సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అదే ఇంట్రాడే చేయడం వల్ల డిసడ్వాంటేజ్ అంటే స్టాప్ లాస్ ఖచ్చితంగా హిట్ అవుతాయి, ఎందుకంటే అక్కడ స్టాప్ లాస్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. స్టాప్ లాస్ లేకుండా హంట్ చేయకుండా, ఓకే, స్టాప్ లాస్ అందరూ పెడతారు కాబట్టి వాళ్ళు స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఖచ్చితంగా వెళ్తుంది. ఇలాగా మీరు హెడ్జ్ తీసుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ రాగానే అది చేంజ్ చేయొచ్చు. సో హెడ్జింగ్ అన్నది ది బెస్ట్ అన్నమాట, ది బెస్ట్ టూల్. బట్ ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ అంటే ఈ హెడ్జింగ్ చేయడం వల్ల బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా అవుతుంది, రెండోది ప్రాఫిట్ తక్కువ వస్తుంది. వేరే ఆప్షన్ బయ్యింగ్లో ప్రాఫిట్ బేభత్సంగా వస్తుంది, సింగిల్ డైరెక్షన్ కాబట్టి. బట్ లూజ్ అయితే ఎంటైర్ క్యాపిటల్ చాలా లూజ్ అయిపోతుంది అన్నమాట. సో అది డిఫరెన్స్ ఆప్షన్స్లోనే. ఇంకా మోర్ వీడియోస్ చెప్తాను, స్టే ట్యూన్.